పులి మేక కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా క్రూరంగా ఉండేది. ప్రతి జంతువును పట్టుకుని తినేసేది. అడవిలోని జంతువులందరూ దాని గురించి భయపడేవారు. ఒకరోజు పులి అడవిలో తిరుగుతూ ఒక చిన్న మేకను చూసింది. పులి గర్జిస్తూ, మేక, నువ్వు నా భోజనం అవ్వాలి అని చెప్పింది. అప్పుడు ఆ చిన్న మేక తెలివిగా ఆలోచించింది. అయ్యో పులి బాబు, నన్ను ఇప్పుడే తినకని. నేను చిన్నదాన్ని, నాకింకా మాంసం రాలేదు. మీరు కొద్ది రోజులు ఆగితే నేను బాగా పెరుగుతాను. అప్పుడు తింటే మీకు బాగా విందవుతుంది అండి. పులి ఆశతో మేక మాటలు నమ్మింది. సరే, నేను కొన్ని రోజులు వేచి చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మేక ఆ సమయాన్ని ఉపయోగించుకుని అక్కడి నుండి పారిపోయి ఒక పెద్ద కొండ మీద ఉన్న తన మందలో చేరింది. పులి తిరిగి వచ్చేసరికి మేక ఎక్కడా కనిపించలేదు. పులి అప్పుడు గ్రహించింది, చిన్న జంతువైనా తెలివిగా ఉంటే పెద్ద వేటగాడిని మోసం చేయగలదు. తాత, బోధశక్తి కన్నా బుద్ధి గొప్పది.